హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. ఓకే, ఇక్కడైతే స్టెప్స్ పైకి వెళ్ళడానికి ఉన్నాయి. ఇదైతే ఒక వాష్ ఏరియా, కానీ ఇక్కడ నేను యూజ్ చేయను. స్టెప్ల స్టాండ్ ఏమైనా పనికిరైన సామాన్ ఉంటే ఇక్కడ పెట్టేస్తాను. పైకి వెళ్దాం పదండి. ఇదంతా పైన ఫస్ట్ ఫ్లోర్. ఇదంతా మేబీ ఇంకా ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఒకవేళ కట్టుకుంటే ఇక్కడ మంచిగా ప్లాన్ చేసి అయితే కట్టుకోవచ్చు. మొన్నైతే మాకు ఇంట్లో 2-3 ఫంక్షన్స్ అయినప్పుడైతే మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక్కడ మంచిగా తిని కూర్చోడానికి అయితే మంచిగా ఉండే. ఇక్కడ తినడానికైతే చాలా మంచిగా అనిపించింది. బయట ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడైతే పీస్ఫుల్గా ఉంది. ఇంకా పైన 2 రూమ్స్ ఇచ్చాడు. ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళాం పైన. అయితే మొన్నటి వరకు ఇందులో పిల్లలు ఉండే. వాళ్ళిద్దరు పిల్లలు కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళారు. పాపం ఇక్కడ ఉన్నప్పుడే జాబ్ వచ్చింది. నేను ఫుల్ హ్యాపీ. పిల్లలైతే ఎవరికి ఇవ్వకండి రూమ్, మేము వచ్చి ఉంటాం ఆంటీ అని ఎన్నిసార్లు చెప్పారు మాకు. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. పిల్లలు టైం మెయింటైన్ చేసేవాళ్ళు, అందుకే అలా ఉంది. అక్కడ రాసుకొని పెట్టుకున్నారు బోర్డు మీద ఏ టైంలో ఏం చేయాలి అనేసి. ఇది ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్. చూద్దాం కదండి. ఇలా ఉంది. ఇక్కడ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇంకా ఇదైతే నేనే వాడుకుంటున్నాను. అన్ని సామాన్లు అయితే పెట్టుకుంటున్నాను. పైన కూడా సీలింగ్ మంచిగా ఇచ్చింది. ఇక్కడ కూడా ఈ రూమ్లో కూడా ఇక్కడ కూడా మధ్యలో ఇలా సీలింగ్ ఇచ్చాడు. ఇది బాగుంది. ఇక్కడ పైకి వెళ్దాం పదండి. ఎంత విశాలంగా ఉంది చూడండి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇక్కడ ఎప్పుడైనా మనసు బాగాలేకుంటే మాత్రం ఇక్కడికి వస్తా. ఎంత ప్రశాంతంగా చూడండి. ఎంత చుట్టుముట్టు మొత్తం గ్రీన్ గ్రాస్. అది హాయ్ అనిపిస్తుంది ఇక్కడైతే. నేను ఒక రీల్లో చెప్పాను, ఇటు వెళ్తే భువనగిరి కిలా. నిజంగానే చూడండి, భువనగిరి కిలా కనిపిస్తుందా. ఇంకా ఇటు వెళ్తే స్వర్ణగిరి టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్ చూడండి. ఇంకా ఇటు వెళ్తే ఎల్లమ్మ టెంపుల్. గాలి అయితే సూపర్గా వస్తుంది. మొత్తం గ్రీన్ గ్రాసరీ చుట్టుముట్టు మొత్తం. ఇదంతా పెద్ద వెంచర్. ఇదంతా కూడా చాలా పెద్ద వెంచర్ ఇదైతే. అగో స్వర్ణగిరి టెంపుల్ కార్లు ఎలా వెళ్తున్నాయి చూడండి. ఫుల్ రష్ అంట స్వర్ణగిరి టెంపుల్లో అయితే. ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము. ఎట్లా అవుతుంది చూడాలి. ఇంకా ఫైనల్గా అయితే ఇది మా హోమ్ టూర్. ఎలా ఉందండి? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. మా ఇల్లు అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇంకా చెప్పాలి అంటే ఈ ఇల్లు తీసుకోవడానికైతే మేము చాలా కష్టపడ్డాము. అంటే ఎవరైనా కష్టపడి ఉండొచ్చు, అట్లా నేను అంటాను. ఎవరు కష్టపడింది ఏ ఇల్లు అయితే రాదు. కష్టపడితేనే ఏదైనా ఇల్లు వస్తుంది. కానీ మేము కొన్ని మాటల వల్ల, కొందరు మాటల వల్ల హట్ అయిపోయి ఇంకా 1 ఇయర్లో తీసుకోవాలని ఒక ఛాలెంజ్తో తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎంత కష్టమైనా సరే ఇల్లు తీసుకోవాలి, ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలని ఖచ్చితంగానే 1 ఇయర్లోనే మేము ఇల్లు తీసుకున్నాము. అందుకే నేను ఆ మాట అనాల్సి వచ్చింది. ఇంకా నిజంగా మాటలు అయితే రావట్లేదు. అప్పుడు అంత బాధ ఉండే. అప్పుడు వాళ్ళు అన్న మాటలకి ఎందుకు ఇట్లా అంటారు మమ్మల్ని అని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడైతే ఇల్లు మాకు మంచి ఇల్లు దొరికింది. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ. పిల్లలు హ్యాపీ, నేను హ్యాపీ, మా వారు కూడా హ్యాపీ. ఒకసారి మా వారి మాటల్లో విందాం ఏమంటారో తను. ఒకసారి రండి. మెయిన్గా అయితే ఇంటికి రావడం కారణం ఏంటి, పాప ఇంకా కన్సీవ్ ఉండే. ఇంకా బుడ్డోడు పుట్టాక ఇల్లు ఫ్రీ ఉండాలి అనుకున్నాం. ఎందుకంటే ఆ ఇల్లు మాకు కొంచెం చిన్నగా ఉండే కదా, బుడ్డోడికి ఫ్రీగా ఉండదు అనేసి ఇంటికి అయితే తొందరగా వచ్చేసినాం. ఇంకా మీరేమని చెప్తారా? దూరం కష్టపడ్డాము. చిన్న దాంట్లో ఇబ్బంది అయింది. వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు కొద్దిగా. దానివల్ల కూడా ప్రెషర్ వల్ల కూడా మన ప్లాట్కు ఇల్లు కట్టాలి లేట్ అవుతుందని చెప్పి కూడా నచ్చిన ఇల్లు తీసుకుందామని ఎంక్వైరీ చేసినాము. నెల లోపలనే మాకు సక్సెస్ అయింది. కథం దానివల్ల ఓకే అయినాం, సంతోషంగా ఉన్నాం. హ్యాపీగా ఇప్పుడు మనం ఇంట్లో హ్యాపీగా ఉన్నాం. నిజంగా అందరూ హ్యాపీ. బుడ్డోడు కూడా హ్యాపీ. మాకు మేము ఇంటికి వచ్చినాం కానీ బుడ్డోడు వచ్చిండు. ఇంకా చూడండి తాత మాట్లాడుతుండు, బుడ్డోడు ఎట్లా చూస్తుండు.
తాతయ్య మాట్లాడుతున్నాడు. నేనేమో మా పాప ఏమైనా మాట్లాడుతుందేమో అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ మాట్లాడొచ్చు కాబట్టి ఏమైనా చేస్తున్నా, ఏమో మాట్లాడుతుందేమో అని. వచ్చేసి సో నాకు ఎంత హ్యాపీనెస్ ఇల్లు కొన్నందుకు మమ్మీ వాళ్ళు. నేను కూడా ఫస్ట్ డే వచ్చి మమ్మీ నేను డాడీ చూసాము ఇల్లు. అయితే చూసిన తర్వాత మళ్ళీ అన్నయ్యని అడిగాము. అడిగితే మీకు నచ్చింది కదా, ఇంకా నన్ను ఎందుకు అడుగుతున్నారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు అని అన్నారు. చాలా ఇంకా 2-3 ప్లాట్స్ చూసినాం, కానీ మాకు అంత అనిపించలేదు. అంటే ఇంత ప్లేస్ ఇంత స్పేషియస్గా అనిపించలేదు. ఇది స్పేషియస్గా అనిపించింది. సరే ఓకే అనుకున్నాం. తర్వాత ఇంకా మేము అన్నీ ఫిక్స్ అయ్యాం. షాపింగ్ చేసిన తర్వాత నేను కన్సీవ్ అని తెలిసింది. అప్పుడు తెలిసింది ఏంటంటే నేను రావద్దు, అంటే ఒక 3 days వరకు రావద్దు అని. అప్పుడు డాడీ ఇంకా అన్నయ్య ఒక బ్యాక్ స్టెప్ వేసారు అనమాట, తర్వాత చేద్దాంలే అని. మళ్ళీ ఒక థాట్ ఏంటంటే మళ్ళీ ఎవరో ఒకటి పుట్టిన తర్వాత వాళ్ళకి ఫ్రీ ఉండాలి కదా. నాదంటే అప్పుడు ఏం కాదు, ఒక 3 days తర్వాత వస్తారు, కానీ పుట్టిన వాళ్ళకి ఫ్రీగా ఉండాలని చెప్పి మళ్ళీ ఆలోచించి వద్దు ఇప్పుడు ఎలా అయితే అయింది గృహప్రవేశానికి అయితే చేద్దామని చెప్పి ఇక నేను అక్కడ ఉన్నా. కానీ వీళ్ళ 3 months అంతా అక్కడే ఉండే అనమాట. ఊకే ఫోన్ చేస్తుండే. ఇంకా అనే అయితే నేను పాతింటి దగ్గర ఉండే 10 times వచ్చేది. ఇంకా డాడీ ఊరికే ఫోన్ చేస్తుండే. ఒక్కొక్క పూజ అవగానే ఇది అయ్యింది అని ఫోన్ చేస్తుండే. వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ మనసు అంతా నా దగ్గరే ఉండే. సరే నెక్స్ట్ డే వద్దామంటే మళ్ళీ అమ్మమ్మ వాళ్ళకి అందరు పెద్దలు చెప్పారు అనమాట, ఒక 3 days వరకు రావద్దంటే. వాళ్ళు చెప్పింది కూడా మన మంచి కోసమే కదా, అందుకని చెప్పి ఒక 3 days తర్వాత వచ్చాను. ఇంకా వీళ్ళ హ్యాపీనెస్కి అయితే అది హద్దు లేకుండా పోయింది. మళ్ళీ తర్వాత ఇంకొక 5 months రాగానే వీడు పుట్టేశాడు. వాళ్ళ లైఫ్లోకి వీడు వచ్చేసాడు కదా. కానీ మా హోమ్ టూర్ ఎలా ఉందైతే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబర్ విజయస్ కిచెన్ ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.